చెట్టు కింద గురువు, గురువు ముందు గ్రంథం. ఈ మూడు రహస్యాలు తెలిసినవాడు శంకరాచార్య సాహిత్యాన్ని గురించి మాట్లాడగలడు. తరువులు గ్రంథములు సద్గురువుల సారం మెరుంగు కోటీశ్వరుడే. కోటీశ్వరరావు గారి పేరు గురించి కూడా నేను మాట చెప్పాలి. భాషలో కాస్త తెలుసున్నవాడిని కాబట్టి మనం తరచు తప్పు పలికే పేర్లలో కోటేశ్వరరావు అనే మాట ఒకటి. కోటేశ్వరరావు అంటారు, తప్పు. కోటీశ్వరరావు. ఆయన్ని కోటీశ్వరుడుగా ఉండనండి. ఆయన కోట్లని మనకెందుకు, మన కోట్లు ఆయనకెందుకు? అంచేత ఆయన ఐశ్వర్యంతోనే మనం ఉండాలి. అది కోటి ఈశ్వరం తప్ప కోట ఈశ్వరం కాదు అది. ఇలాగే మనం చాలా తప్పు పలికే పేరులో చలపతిరావు ఒకటి, అసలు ఆ మాట లేదు. శేషాచలపతిరావు, వెంకటాచలపతిరావు, గరుడాచలపతిరావు ఉంటే అందులో సరైన సంధి ఏమిటంటే శేష ప్లస్ అచలపతిరావు, గరుడ ప్లస్ అచలపతిరావు. అచలం అంటే కొండ. ఎవడో అనుచిత పద విభాగం చేసి సంధి తెలియక శేష చల అన్నాడు, గరుడ చల అన్నాడు. చలపతిరావు అనే పేరు వాడుకలోకి వచ్చింది. చలపతి అనే మాటే ఉండదు అసలు భాషలో. అలాగే కోటేశ్వరరావు అనే మాటనే ఉండదు అసలు. కోటి ఈశ్వరరావు. ఈవేళ ధన రూపంలో కోటి కాకపోయినా అమ్మవారికి సహస్రనామార్చన చేస్తాం. ఆయన అమ్మవారి యొక్క కోటి రూపాలను దర్శించినటువంటి వ్యక్తి, అంటే విశ్వమంతా భగవంతుడుగా చూడగలిగినటువంటి వ్యక్తి మాత్రమే నా దృష్టిలో సౌందర్య లహరి మీద మాట్లాడగలడు. ఇంకా ఆ దర్శనం నాకు లభించలేదు కాబట్టే నేను ఇంతవరకు సౌందర్య లహరి మీద మాట్లాడలేదు. ఎక్కడ రోజు పారాయణ చేయడం, అనుభూతి చెందడమే అలవాటు తప్ప మాట్లాడే సాహసానికి పూనుకోల. బ్రహ్మమయంగా, పరమేశ్వరీమయంగా జగత్తుని చూడగలిగిన వాడు కాబట్టి ఆయన మాట్లాడగలుగుతున్నాడు. అటువంటి కోటీశ్వరరావు గారికి నమస్కారం. మంచితనము దేహముగా మలచినవాడు. నీ శరీరం ఏమిటి అంటే ఇంత పొడుగుంది, ఇంత లావుంది, ఇంత అందమైన కళ్ళు, ఇంత అందమైన గిరజాల జుట్టు అని చెప్పుకోవడం గొప్ప కాదు. ఎవడి శరీరం అంతా సౌజన్యం, మంచితనం నిండి ఉంటుందో వాడు సరైనటువంటి వక్త, వాడు సరైనటువంటి ప్రవక్త అయితే లోకానికి మేలవుతుంది. ఆయన అటువంటి వాడు. మంచితనము దేహముగా మల్చినవాడు, జగద్గురుండు సృష్టించిన కావ్య సంపద గడించినవాడు. ఆయన సంపద ఎంత గడించారో నాకు తెలియదు కానీ జగద్గురు శంకరాచార్య రచించిన కావ్య సంపదని గడించిన కోటీశ్వరుడు ఆయన నిజంగానే. మంచితనము దేహముగా మల్చినవాడు, జగద్గురుండు సృష్టించిన కావ్య సంపద గడించినవాడు, ఒక నాణ్యమైన ఆశించనివాడు. ఇది నేను ప్రత్యక్షంగా కొన్ని వేల మంది ద్వారా విన్న వాక్యం కాబట్టి నాబోటుగాడు చెప్పి తీరాలి 10 మందిలో. ఆయన చెప్పుకోరు కాబట్టి. మంచితనము దేహముగా మల్చినవాడు, జగద్గురుండు సృష్టించిన కావ్య సంపద గడించినవాడు, ఒక నాణ్యమైన ఆశించనివాడు, నేను మనసిచ్చినవాడును. ఒక నాణ్యమైన ఆశించనివాడు, నేను మనసిచ్చిన యోగ్యుడు, నేను మనసిచ్చిన యోగ్యుడు, మీదు కొంపలన్ ముంచనివాడు నమ్ముడు. చాలామంది అన్ని రకాల ఉపన్యాసాల్లోకి అతి లోకువైన ఉపన్యాసం ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వాలి. సాహిత్యోపన్యాసం ఇవ్వాలి. ఒక కావ్యం మీద మాట్లాడాలి అంటే దానికి అర్థం, పరమార్థం, తుది మొదలు తెలుసుండాలి. కానీ ఆధ్యాత్మికత ఎంత లోకువైంది అంటే ఎవడైనా మాట్లాడతాడు, ఏమైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎక్కడైనా ఆపేస్తాడు. అంత లోకువైంది వ్యవహారం. లోకంలో 3 విద్యలు ఉన్నాయి: వేదాంతం, వ్యాకరణం, కవిత్వమును. వ్యాకరణం ఉందే, చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. గ్రామర్ క్లాసులు మనమంతా ఎగ్గొట్టిన వాళ్ళమే సుమారుగా. మాస్టర్కి కూడా కష్టమే, చాలా తయారవ్వాలి ఆయన. ఆయన తయారై చెప్పాలి, మనం తయారై వినాలి. రెండూ కష్టమే, చెప్పేవాడికి వినేవాడికి. కవిత్వం ఉందే, చెప్పేవాడికి కష్టం, వినేవాడికి మీ సొమ్ము ఏమో. ఇందాక నుంచి నేను కవిత్వమే చెప్పాను, 7-8 పద్యాలు చెప్పాను. చెప్పడానికి నాకు ఆయాసం ఉంటుంది. మీదేముంది, బాగుంటే 2 చప్పట్లు కొడతారు, లేకపోతే చాలా వినాలి, లేదు ఎవడు ఉంటాడు అంటారు. అందుకని కవిత్వం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి లోకువ. వేదాంతం ఉందే హాయి, చెప్పేవాడికి లోకువ, వినేవాడికి లోకువ. వీడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, వాడు ఎప్పుడైనా మానేయచ్చు, ఏదైనా చెప్పచ్చు, అందులో గాలి మాటలన్నీ చేర్చచ్చు. కానీ బాధ్యత కలిగిన వేదాంతోపన్యాసం ఎలా ఉండాలో అది ఆచరణ చేసేవాడికి తెలుస్తుంది. జీవితాన్నే ఒక సన్యాస ఆశ్రమంగా, నిజమైనటువంటి సన్యాసం, భార్యాపిల్లల్ని వదిలేయడం సన్యాసం కాదు, మన మనస్సులోంచి వాసనల్ని వదిలేయడం సన్యాసం.
అది వదిలినటువంటి యోగి కాబట్టి ఆయన గృహస్థాశ్రమంలో ఉంటూనే అంత పట్టుగా ఆ ధర్మాన్ని ఆచరించి చూపిస్తూ మనకి చెబుతున్నారు. మంచితనము దేహము గమల్చిన వాడు జగద్గురుండు సృష్టించిన కావ్య సంపద గడించిన వాడు, జగద్గురుండు సృష్టించిన కావ్య సంపద గడించిన వాడు, ఒక నాణ్యమైన ఆశించని వాడు, నేను మనసిచ్చిన యోగ్యుడు మీది కొంపలన్ ముంచని వాడు, నమ్ముడు ముముక్షువు భిక్షువు అమ్మ ముంగిటన్, నమ్ముడు ముముక్షువు భిక్షువు అమ్మ ముంగిటన్. ఆయన అమ్మ ముంగిట్లో నిలబడి ఆ ప్రసాదాన్నంతా ఆయన ఒక్కరే తీసేసుకుంటున్నారు అని నాకు తెలిసి ఆయన మీద ఈర్ష్యతో అది నేను కూడా కొంత తీసుకుందామని వచ్చాను. ఆ పక్కన కూర్చుని నాకు దొరికినంత నేను తీసుకుంటాను.